కూలీ పిల్లలకో 70 మార్కులు వస్తే నిజానికి కలెక్టర్ కొడుకు కంటే చాలా తెలివినట్టు లెక్క. కానీ మన లెక్కల్లో దాన్ని పరిగణనలో తీసుకోవటం లేదు. అంచేతే ఈ సామాన్యుల పిల్లలకి మరో 10 మార్కులు అదనంగా చేరిస్తే డబ్బున్న వాళ్ళ పిల్లలతో, అవకాశాలు ఉన్న వాళ్ళ పిల్లలతో పోటీ పడగలుగుతారు. ఉన్నత విద్యకి ఏ స్థాయి వరకైనా సరే, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంత ఖరీదైన చదువైనా సరే, తెలివితేటలుండి, అర్హత ఉండి చదువుకోవాలన్న కోరిక ఉంటే, నాకు డబ్బు లేకపోబట్టి, పేద కుటుంబంలో పుట్టబట్టి నాకు చదువుకునే అవకాశం లేకపోయింది అన్న బాధ ఏ బిడ్డకే లేకుండా చేయడం లోక్సత్తా పార్టీ ప్రథమ కర్తవ్యం. విద్య ద్వారా వాళ్లలో శక్తి సామర్థ్యాలను పెంచి, నైపుణ్యాన్నిచ్చి, సంపద సృష్టించే శక్తినిచ్చి, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే తలెత్తుకుని దర్జాగా, ధీమాగా బతకగలను అన్న నమ్మకాన్ని కలిగించడమే పేదరికాన్ని తొలగించడానికి ఏకైక మార్గం. అందుకోసం జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా 100కి 100 పాళ్లు పోరాటం చేస్తుంది, ఆ ఫలితాన్ని సాధిస్తుంది. ఏ కుటుంబానికైనా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈవేళ వైద్య రంగంలో అద్భుతమైన విప్లవం వచ్చింది. గత 50 ఏళ్లలో ఎన్నో జబ్బుల్ని పూర్తిగా నివారించగలుగుతున్నాం. జబ్బొస్తే చికిత్స చేసి పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. కానీ మన దేశంలో సామాన్యులకి ఈనాటికి కూడా చిన్న జబ్బు వచ్చినా, పెద్ద జబ్బు వచ్చినా కూడా ప్రాణాంతకం అవుతున్నది. ఎన్నో నివారించదగ్గ జబ్బులు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మరెన్నో ఇతర జబ్బులు కావచ్చు. లక్షలాది మంది జబ్బులకు గురవుతున్నారు. ఈ రోజుల్లో పూర్తిగా నయమయ్యే జబ్బులకు కూడా గురై వేలాది మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల ఆరోగ్యం అందించడం అనేది ప్రభుత్వం కర్తవ్యంగా పెట్టుకోవాలి. జిల్లా ప్రభుత్వాల రూపకల్పనలో అందరికీ ఆరోగ్యాన్ని 100కి 100 పాళ్లు అందించడం కీలకమైన లక్ష్యంగా లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతున్నది. ఈవేళ ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం కొంతమందికి, కొన్ని జబ్బులకి, కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఖరీదైన వైద్యం తక్కువ ఫలితాలతో అందిస్తున్నారు. డబ్బు ఖర్చైనా ప్రజలకు మాత్రం ఉపయోగం లేకుండా పోతున్నది. రోజుకి 50,000 మందికి మన రాష్ట్రంలో డాక్టర్ అవసరం ఉంటే ఏదో ఒక రూపంలో ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం రోజుకి 150 లేక 200 మందికి ఆపరేషన్లు చేయించి అదే ఆరోగ్యం అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క జబ్బుకి, మలేరియా దగ్గర నుంచి టైఫాయిడ్ దాకా, ప్రసూతి వైద్యం దగ్గర నుంచి గుండె జబ్బు దాకా, ఏ జబ్బు అయినా సరే, క్యాన్సర్ దగ్గర నుంచి ఇంకా ఎన్నో రకాలైన ఇతర వ్యాధుల దాకా, ఏ కుటుంబం అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి అనే తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్లేటువంటి అవకాశాన్ని జిల్లా ప్రభుత్వం ద్వారా లోక్సత్తా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. నచ్చిన డాక్టర్ దగ్గరికి, నచ్చిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు. అక్కడ వైద్యం అందుతుంది. అందిన సేవలకి వచ్చిన పేషెంట్లను బట్టి ప్రభుత్వం, ఆ ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఆ ఆసుపత్రులకు డబ్బులు చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇక మామూలుగా జీతాలు ఉండవు. పని చేస్తే, ప్రజలకు నమ్మకం ఉంటే, ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. రోగులు రాకపోతే, ప్రజలకు నమ్మకం లేకపోతే ఆదాయం ఉండదు, వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే ప్రైవేటు, గవర్నమెంట్ తేడా లేకుండా అన్ని జబ్బులకి ప్రధానమంత్రి కొడుకైనా, కూలీ కుటుంబంలో కూతురైనా అందరికీ సమానమైన ఆరోగ్యాన్ని జేబులోంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఉచితంగా అందించడం పూర్తిగా సాధ్యం. అందుకోసం లోక్సత్తా పార్టీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమ్మేళనంతో వినూత్నమైన పథకాన్ని ప్రజల ముందు పెట్టింది. దాన్ని జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా అమలు చేస్తుంది. మన దేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న వ్యవసాయం మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది. 100కి 60 మంది ఆధారపడే వ్యవసాయ రంగంలో చాలీచాలని ఆదాయాలతో గ్రామీణ భారతం అంతా కూడా గందరగోళంలో పడిపోయింది. సాంప్రదాయ పార్టీలు, ప్రభుత్వాలు అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే చుట్టం చూపుగా వచ్చి డబ్బులు ఇవ్వడం తప్ప రైతుల కష్టాలు నివారించలేకపోతున్నారు. 71,000 కోట్ల రూపాయల దేశంలో రుణాల మాఫీ పేరుతో ప్రకటించిన వ్యవసాయానికి, రైతులకు ఒరిగిందేమీ లేదు. కేవలం 100కి 30 మందికి మాత్రమే రుణాలు అందుతుంటే, వారిలో 5గురు ఎగ్గొడితే, ఎగ్గొట్టిన వాళ్ళకి రుణాల మాఫీ చేసి వ్యవసాయ మొత్తాన్ని బాగు చేశామని చెప్పి అనుకోవటం ఆత్మవంచన అవుతుంది. అందుకే లోక్సత్తా పార్టీ వ్యవసాయాన్ని సమూలంగా మార్చడం కోసం గ్రామీణ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని
5 ఏళ్లలో రెట్టింపు చేయడం కోసం ఓ కీలకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నది. మొట్టమొదటిది, ప్రతి గ్రామానికి ప్రతి 3,000 ఎకరాలకి కంప్యూటర్ సౌకర్యంతో ఒక అగ్రి క్లినిక్, అంటే జబ్బు చేస్తే ఏ రకంగా అయితే మనం ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తామో అదే రకంగా వ్యవసాయంలో అవసరాల కోసం చెప్పని ఆ గ్రామంలోనే ఆ 3,000 ఎకరాలకి ఈ క్లినిక్ వెళ్ళొచ్చు. కంప్యూటర్ సౌకర్యం ఉంటుంది. రైతుకి ఆ మండలంలో, ఆ జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో ఏ రైతులు ఏ పంటలు వేశారు, ఎన్ని ఎకరాల్లో ఎలాంటి పంట వేస్తున్నారు, కాబట్టి ఈ పంట గిరాకీ ఉంటుందా లేదా అని నిర్ణయించుకుని పంట వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిలాగా గుడ్డిగా రేపొద్దున ఫలితం అవుతుందో తెలియకుండా దేవుణ్ణి నమ్మి పంటలు వేయడం కాకుండా మనకి ఏది లాభసాటిగా ఉంటుందో ఆలోచించి పంటలు వేసే అవకాశం వస్తుంది. ఆ పైన 24 గంటల్లో సాంకేతిక సహాయం. ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా కూడా ఆ కంప్యూటర్ కేంద్రంలోకి వెళ్ళి ఆ వివరం చెప్తే రేపు అదే సమయంలోగా ఆ పంటకి ఏం చేయాలి, దిగుబడి పెరిగేట్టుగా అన్నటువంటి సమాచారాన్ని ప్రతి రైతుకు అందించే ఏర్పాటు ఉంటుంది. దాంతోపాటు 100కి 100 పాళ్ళు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ రైతులందరికీ ఈ అగ్రి క్లినిక్ ద్వారానే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఉమ్మడిగా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైతే కొంటామో నాసిరకము, కల్తీలు లేకుండా, ధరలో అన్యాయం జరగకుండా, సరఫరాలో మోసం లేకుండా ఆ ఊళ్ళోనే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇటీవలనే ఎరువుల కొరత వల్ల అందరికీ సరిగ్గా సరఫరా చేయకపోవటం వల్ల ఎంతమంది రైతులు ఎంత బాధపడ్డారో, వేలాది మంది క్యూల్లో ఎన్ని గంటల నుంచి ఉన్నారో మనం అంతా చూశాం. ఇక ఆ పరిస్థితి ఉండడానికి వీల్లేదు. ప్రతి రైతు భూమిని భూసార పరీక్ష చేసి ఎలాంటి ఎరువులు వేయాలో అర్థమయ్యేట్టుగా రైతుకు వివరించడం, సరైన ఎరువులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక పంట పండాక ముఖ్యంగా కుళ్ళిపోయే పంటలు, పళ్ళు, కూరగాయలు అన్నట్టయితే 4 గంపలు ఎక్కువైతే మార్కెట్లో రేటు పడిపోతున్నది. ఎక్కడ రేటు వస్తుందో తెలియక దళారుల చేతుల్లో మోసపోతున్నారు. అట్లా కాకుండా రిటైల్ చైన్లతో ఈ గ్రామంలో అగ్రికల్చర్కి సంధానం చేసి రైతులంతా ఉమ్మడిగా తమ ఉత్పత్తిని ఈ దళారుల అవసరం లేకుండా ఆ బయట రిటైల్ చైన్లు అమ్ముకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్లో 100 రూపాయలకి అక్కడ అమ్మినట్టయితే రైతుకు 75-80 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవేళ పళ్ళు కానీ కూరగాయలు కానీ మార్కెట్లో 100 రూపాయలు అయితే రైతుకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే చాలా గొప్ప విషయం. ఈ విధంగా అగ్రి క్లినిక్ల ద్వారా వ్యవసాయాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చడం జరుగుతుంది. ఇక రెండోది, లోక్సత్తా ప్రభుత్వం చేయబోయేది ప్రతి రైతుకి విధిగా రుణ సౌకర్యం కల్పించటం. పొలం ఉంది లేదా కౌలుకు తీసుకున్నారు, పంట వేస్తున్నారు, పంట పండిస్తున్నారు. అలాంటి రైతులకు కూడా ఆ పొలాన్ని, ఆ పంటని సెక్యూరిటీగా చూపెట్టి రుణం అందించకపోతే ప్రభుత్వాలు వ్యర్థం. అంటే దానికోసం ప్రత్యేకంగా మూలనిధిని ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఉన్న ప్రతి రైతుకి, పశుపోషణలో ఉన్న ప్రతి రైతుకి, చేపల ఉత్పత్తి కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా రుణ సదుపాయాన్ని 100% కల్పించటం, హక్కుగా చేయటం. వారికున్న పొలాన్ని బట్టి, వారి ఉత్పత్తిని బట్టి, వేసే పంటని బట్టి ఎంత రుణం కావాలో నిర్ణయించి ఆ మేర కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హక్కుగా ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇక అరకొర వ్యవసాయం అక్కర్లేదు, అధిక వడ్డీలకి అప్పులు తేనక్కర్లేదు, రుణగ్రస్తులు కానక్కర్లేదు. మూడోది, ప్రతి మార్కెట్ యార్డ్ని సమూలంగా సంస్కరించి రైతుల చేతుల్లోనే మార్కెట్ యార్డ్ని పెట్టి మనం వేసిన పంటలకి దిగుబడి వచ్చినా కూడా రేటు రాకపోయినట్టయితే నిలవ ఉంచే సౌకర్యం, నిలవ ఉన్న కాలంలో ప్లెడ్జ్ లోన్ల ఏర్పాట్లు. అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన అవసరం లేకుండా రైతు కొంతకాలం ఆ పండించిన పంటను దాచుకోగలడు, ధర వచ్చాక అమ్ముకోగలడు. అదే కుళ్ళిపోయే పంటలైనట్టయితే ప్రతి మార్కెట్ యార్డులో వ్యవసాయ పరిశ్రమలను పెట్టి అక్కడ కనీసం కిలోకి 5 రూపాయలు వచ్చే ఏర్పాటు చేసి, మార్కెట్లో 5 రూపాయల కంటే రేట్ ఎక్కువ ఉంటే బయట అమ్ముకోండి, 5 కంటే తక్కువ పలుకుతుంటే ఇదిగో ఇక్కడ 5 రూపాయలకి అమ్ముకోండి. మీకు మంచి లాభసాటిగా పంటకి ఆదాయం వస్తుంది. ఆ కొన్నటువంటి ముడి సరుకుతో ఇతర ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రం అంతా ఒకే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. రైతుల పిల్లలకే శిక్షణనిచ్చి అక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రంలో గనక ఆ బ్రాండ్లో మార్కెట్ చేసినప్పుడు నష్టం ఏమన్నా వస్తే ఆ నష్టాన్ని
రైతులే 100